Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain October 26th English model question paper. Some of the students asked me explain about the model question paper of the October 26th. కొంతమంది విద్యార్థులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటిదంటే అక్టోబర్ 26 డేట్ నాడు మనకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. సో అక్టోబర్ 26th రోజున జరిగేటువంటి ఇంగ్లీష్కు సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు. సో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు అక్టోబర్ 26th రోజున జరిగేటువంటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్కు ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్కి తేడా ఏంటంటే చాయిస్ అనేది పెంచడం జరిగింది. గతంలో ఎట్లా ఉండంటే 3 అనోటేషన్స్ ఇచ్చి 2 రాయమనేవారు. కానీ ఇప్పుడు కరోనా దృష్ట్యా క్వశ్చన్ పేపర్ను చేంజ్ చేశారు. ఎలా చేంజ్ చేశారంటే చూద్దాం. సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్ అన్నాడు. అంటే 4 అనోటేషన్స్ ఇచ్చి 2 రాయమంటున్నాడు. 2 into 4 = 8. అంటే ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ బిట్లో మీరు 2 అనోటేషన్స్ రాస్తే 2 into 4 = 8 మార్క్స్. మీకు 8 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకు ప్రతి లెసన్ నుండి ఒక అనోటేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే సచ్ వాజ్ ద ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ వన్స్ అపాన్ ఏ టైమ్ అన్నాడు. ఇది మై మదర్ అనే లెసన్ నుండి వచ్చింది. నెక్స్ట్ ఇండివిజువల్ లిబర్టీ వుడ్ హ్యావ్ బికమ్ సోషల్ అనర్కీ అంటే ఇది ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్ అంటే థర్డ్ లెసన్ నుండి వచ్చింది. ఉషారాణి డ్రీమ్డ్ ఆఫ్ ద డే వెన్ హర్ డాటర్ వుడ్ గెట్ అన్ ఒలింపిక్ మెడల్ అండ్ షీ కాన్స్టెంట్లీ మోటివేటెడ్ హర్ డాటర్ టు వర్క్ టువార్డ్స్ దట్ గోల్ అంటే ఇది ఏ లెసన్ నుండి వచ్చింది? ఎయిమ్ ఫర్ ద స్టార్ సైనా నెహ్వాల్. నెక్స్ట్ నో 2 బ్రిటిష్ సబ్జెక్ట్స్ స్పీక్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ అనే లెసన్ నుండి వచ్చింది. అంటే మనకు ప్రోజ్లో 5 లెసన్స్ ఉన్నాయి. 5 లెసన్స్లో ఒక లెసన్ డిలీట్ చేసిర్రు. ఆ డిలీట్ చేసినటువంటి లెసన్ తీసేస్తే ఇంకా మనకు 4 లెసన్స్ ఉంటాయి. సో ప్రతి లెసన్ నుండి ఒక క్వశ్చన్ కవర్ అయింది. అంటే కరెక్ట్గా 2 లెసన్స్ చదువుకున్నా సరిపోతుంది అన్నట్టు. రోజులో ఒక 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ బిట్లో అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్ అంటే సెకండ్ బిట్లో పోయిటరీ నుండి వచ్చినాయి. సో ఇక్కడ కూడా సేమ్ 4 అనోటేషన్స్ ఆర్ గివెన్ అంటే పోయిటరీ నుండి పద్యభాగం నుండి 4 అనోటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో హియర్ ఆల్సో యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 2. ఇక్కడ కూడా మీరు రాయాల్సింది 2 2 into 4 = 8 మార్క్స్. చూద్దాం. ఈ విల్ నాట్ సీ మీ స్టాపింగ్ హియర్ టు వాచ్ హిస్ వుడ్స్ ఫిల్ అప్ విత్ స్నో అంటే ఇది ఏ పోయం నుండి వచ్చింది? స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నో ఈవినింగ్ అనే పోయం నుండి ఇచ్చిండు. నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ ది ఎర్త్ డై ఇది క్లైమేట్ చేంజ్ అనే పోయం నుండి ఇచ్చిండు. In vain, O kings, that the time aspired to make your names oblivion sport. అంటే ఇది ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ అనే పోయం నుండి ఇచ్చిండు. నెక్స్ట్ డి వాట్ హ్యాస్ట్ దౌ టు గివ్ టు మీ అంటే ఇది ఫస్ట్ పోయం ఏ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గుడ్ అనే పోయం నుండి ఇచ్చింది. అంటే ప్రతి పోయం నుండి ఒక క్వశ్చన్ కవర్ చేసిండు. సో ఇందులో కూడా ఒక 2 పోయమ్స్ అయితే పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అంటే జనరల్గా 3 చదువుకున్నా సరిపోద్ది, కానీ 2 అయితే పర్ఫెక్ట్ ఉండాలి. పోయిటరీలో కూడా ఒక 2 అయితే పర్ఫెక్ట్ చదువుకుంటే ఓకే అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ బిట్లో వస్తే ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్ అంటే థర్డ్ బిట్లో ఏమిచ్చిండు అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ ఏ లెసన్ అంటే ప్రోజ్ నుండి వచ్చినాయి. సో గద్యభాగం నుండి ప్రోజ్ నుండి వచ్చినాయి. ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమిచ్చిండు? లిబర్టీ ఈజ్ అన్ అకామిడేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఎలాబొరేట్ విత్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద ఎస్ఏ అన్నాడు. అంటే ఇది ఏ లెసన్ నుండి వచ్చింది? ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్ అంటే థర్డ్ లెసన్. నెక్స్ట్ థర్డ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ బి ఏమిచ్చిండు? నరేట్ 2 మెమోరీస్ ఆఫ్ కలాం రిలేటెడ్ టు ఈటింగ్ అంటే ఇది ఫస్ట్ లెసన్ మై మదర్ నుండి ఇచ్చిండు. సి Why was the Philippines tournament in 2006 a memorable one for Saina Nehwal? అంటే ఈ లెసన్ ఇది సెకండ్ లెసన్ నుండి వచ్చింది. ఏంటిది సెకండ్ లెసన్ అంటే ఎయిమ్ ఫర్ ద స్టార్ సైనా నెహ్వాల్ అనే లెసన్ నుండి ఇచ్చిండు.
D. What does the writer say about the use of pronunciation, the use of stress on syllables, accent, and so on by the native speakers of English? అంటే ఇది లెసన్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ అనే లెసన్ నుండి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మనకు థర్డ్ బిట్ లో కూడా ప్రతి లెసన్ నుండి క్వశ్చన్ కవర్ చేసిండు. అంటే రెండు లెసన్స్ అయితే పర్ఫెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ తీసుకున్నట్లయితే ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఇచ్చి అన్నాడు. సో ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చిండు. 2 into 4 equal to 8 మార్క్స్. మీరు రాయాల్సింది 2A. సో చూద్దాం ఇక్కడ. ఏ అంటే ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పోయట్ వెన్ షీ సీస్ ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ. అంటే ఇది సెకండ్ పోయం ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ అనే పోయం నుండి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బి, వై డస్ ద హార్స్ గివ్ ఇట్స్ హార్నెస్ బెల్స్ అ షేక్. ఇది ఫోర్త్ పోయం స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నో ఈవినింగ్ అనే పోయం నుండి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సి, హౌ కెన్ వీ ఆల్ లెండ్ అవర్ హ్యాండ్ టు ప్రివెంట్ నేచర్ ఫ్రమ్ సేయింగ్ ఫేర్వెల్. ఇది క్లైమేట్ చేంజ్ అనేటువంటి పోయం నుండి ఇవ్వడం జరిగింది. డి, వై డిడ్ ద బెగ్గర్ వీప్ బిటర్లీ ఎట్ దట్ నైట్. ఇది ఫస్ట్ పోయం ఏ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ అనే పోయం నుండి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి పోయం నుండి ఇక్కడ ఒక క్వశ్చన్ కవర్ చేసిండు. అంటే ఇక్కడ కూడా మనం ఒక 2 పోయమ్స్ అయితే క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదువుకుని ఉంటే బెటర్ అన్నట్టు. సో ఇక్కడ కూడా 2 into 4 equal to 8 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్లో తీసుకున్నట్లయితే మనకు ఆన్సర్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్ అన్నాడు. అంటే ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చి 2 క్వశ్చన్స్ రాయమనడం జరిగింది. సో ఇవి మనకు షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరిగింది. షార్ట్ స్టోరీస్. సో షార్ట్ స్టోరీస్ లో ఏం కవర్ చేసిందో చూద్దాం. ఏ, నరేట్ ద ఈవెంట్స్ దట్ లెడ్ ద లిటిల్ గర్ల్ అండ్ హర్ మదర్ టు వెయిట్ ఇన్ ద రెయిన్ ఫర్ ఎ టాక్సీ. అంటే ఫస్ట్ షార్ట్ స్టోరీ ద అంబ్రెల్లా మ్యాన్ నుండి ఇవ్వడం జరిగింది. బి, వై వాజ్ గోపాల్ అప్సెట్ ఆన్ బీయింగ్ టోల్డ్ బై ద డైరెక్టర్ దట్ హీ హ్యాడ్ టు ఎనాక్ట్ ఏ డైయింగ్ సీన్. ఇది యాంటీడోట్ అనే లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. సి, హౌ డిడ్ సూర్యన్ స్పెండ్ దట్ నైట్ ఎట్ ఈస్ హోమ్ ఇన్ ద విలేజ్. ఇది ద మెడల్ అనే లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. డి, ద యాంటీడోట్ ఈస్ ఏ జెంటిల్ సటైర్ ఆన్ మ్యాన్స్ బ్లైండ్ బిలీఫ్స్ అండ్ సూపర్స్టిషన్స్ కామెంట్. ఇది యాంటీడోట్ నుండి ఇచ్చిండు. అంటే ఇక్కడ మీరు 2 లెసన్స్ రీడ్ చేయండి. ఏంటి, ఏ సర్వీస్ ఆఫ్ లవ్ అనే లెసన్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హౌ మచ్ ల్యాండ్ డస్ మ్యాన్ నీడ్ అనేటువంటిది కూడా చదవాల్సిన అవసరం లేదు. అవి 2 డిలీట్ చేస్తే మీరు చదవాల్సిన 3 లెసన్స్ పర్ఫెక్ట్ గా చదవండి. ఏంటి ఆ లెసన్స్ అంటే దీనికోసం ద అంబ్రెల్లా మ్యాన్, ద మిడల్, ద యాంటీడోట్. ఈ 3 లెసన్స్ నుండి 3 క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటే, అవి కూడా సింగిల్ క్వశ్చన్ ఆన్సర్ చదువుకుంటే ఈజీగా మీకు 8 మార్క్స్ వస్తాయి. సెక్షన్ బి అంటే 6th బిట్ ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ మనకు దేని నుండి ఇస్తాడంటే మనకు షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఐ సా మై మదర్స్ హ్యాండ్ అంటే ఇది అంబ్రెల్లా మ్యాన్, ద అంబ్రెల్లా మ్యాన్ అనే లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికోసం మనం ఓన్లీ 3 లెసన్స్ ప్రిపేర్ అవుతుంది. అంటే 3 లెసన్స్ లో ఇచ్చినటువంటి ప్యాసేజ్ చదువుకుంటే సరిపోతుంది. ద అంబ్రెల్లా మ్యాన్ లో లెసన్ తర్వాత ఒక 3 ప్యాసేజెస్ ఉన్నాయి. ద మిడల్ తర్వాత ఒక 3 ప్యాసేజెస్ ఉన్నాయి. ద యాంటీట్యూడ్ తర్వాత 3 ప్యాసేజెస్ ఉన్నాయి. 9 ప్యాసేజ్ చూసుకుంటే ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో క్వశ్చన్ పేపర్ యొక్క బిట్స్ యొక్క ఆన్సర్స్ చెప్పమన్నారు కాబట్టి వీటి ఆన్సర్స్ చెప్తాను నేను. మంచి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే వాట్ డిడ్ ద నరేటర్ సీ అన్నాడు. నరేటరు ఏం చూసింది అన్నట్టు. అంటే
వాట్ డిడ్ ద నరేటర్స్ మదర్ సీ అంటే నరేటర్ వాళ్ళ అమ్మ ఏం చూసింది అన్నట్టు. సో దానికి ఆన్సర్ ఇస్తున్నట్లయితే సో ఆన్సర్ ఇక్కడే ఉన్నది. షీ సా మీ వాచింగ్ హర్ అంటే ఈ ఆన్సర్ అన్నట్టు. సో ఆన్సర్ రాయాల్సింది షీ సా మీ అంటే హర్ అన్నట్టు, వాచింగ్ హర్. సో ఇక్కడ ఆన్సర్ మనకు ఫస్ట్ దానికి ఇక్కడ ఇది ఫస్ట్ నంబర్, ఇది సెకండ్ నంబర్, కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, వాట్ వాజ్ ద రొటీన్ థింగ్ రిఫర్ టు ఇన్ ద ప్యాసేజ్ అంటే ఈ ప్యాసేజ్లో రొటీన్ థింగ్ ఏంటి అన్నాడు. అంటే ఆన్సర్ సో ఆన్సర్ ఏంటి, థర్డ్ వన్ ఇక్కడ ఉంటుంది, టేక్ ద అడ్వాంటేజ్. ఇది థర్డ్ ఆన్సర్, ఇక్కడ నుండి ఇది థర్డ్ ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ tired old man in this way. సో ఇది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే, డిడ్ ద నరేటర్స్ మదర్ అగ్రీ విత్ ద లిటిల్ గర్ల్ వెన్ షీ సెడ్ యూ మస్ట్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ టైర్డ్ ఓల్డ్ మ్యాన్ అంటే నరేటర్ వాళ్ళ అమ్మ నరేటర్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసిందా అంటే ఎస్, ఆమె యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ ఏం రాయాల్సి ఉంటుంది, ఎస్ షీ అగ్రీ అంటే సరిపోతుంది. సో ఫోర్త్ ఆన్సర్ ఏంటి, ఎస్. సో ఫోర్త్ క్వశ్చన్ ఎస్ షీ అగ్రీడ్ అంటే సరిపోతుంది, ఎస్ షీ అగ్రీడ్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు, మదర్ సేడ్ ఇట్ వాజ్ క్వైట్ రైట్ టు టేక్ ద అంబ్రెల్లా ఫ్రమ్ ద ఓల్డ్ మ్యాన్, సే ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇది ఫాల్స్. ఆన్సర్ ఏమవుతుంది, ఫాల్స్. ఆన్సర్ ఇస్ సో ఫిఫ్త్ నంబర్ ఫాల్స్. నెక్స్ట్ వాట్ డిడ్ ద నరేటర్స్ మదర్ ఆఫర్ టు డూ అంటే నరేటర్ వాళ్ళ తల్లి ఆ అంబ్రెల్లా మ్యాన్కు ఏం ఆఫర్ చేసింది అంటే ట్యాక్సీ ఫేర్. ట్యాక్సీ ఫేర్ అంటే ట్యాక్సీ యొక్క ఛార్జ్ అన్నట్టు, అంటే ట్యాక్సీలో వెళ్తే ఎంత రేట్ అవుతుందో అంత, అప్పుడు ఎంత £1 అన్నట్టు, కాబట్టి ట్యాక్సీ ఫేర్ అంటే సరిపోతుంది. నంబర్ 6 ట్యాక్సీ ఫేర్. ట్యాక్సీ ఫేర్ అని రాస్తే సో దెన్ యూ విల్ ఈజీలీ గెట్ 4 మార్క్స్. ఈ విధంగా మీకు ఒక ప్యాసేజ్ ఇచ్చి 6 క్వశ్చన్స్ ఇచ్చి 6 ఆన్సర్ రాయమంటున్నాడు. బట్ 2 క్వశ్చన్స్ ఆర్ గివెన్ యాజ్ చాయిస్. మీరు రాయాల్సింది 4 కానీ 4 రాయద్దు, 6 రాయాలి. ఎందుకంటే మీరు కరెక్ట్ 4 రాశారు అనుకోండి, అందులో ఒకటి మిస్టేక్ అయింది అంటే అప్పుడు మీకు 3 వస్తాయి కదా. ఒకవేళ 6 రాస్తే 2 మిస్టేక్ అయినా 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి సో 6 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 6 ఆన్సర్ రాయాలి. చాయిస్ ఉంది కదా అని చెప్పేసి 4 రాయద్దు, ఖచ్చితంగా 6 ఆన్సర్ రాస్తేనే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెవెంత్ బిట్లో మనకు అగైన్ 1 ప్యాసేజ్ గివెన్, మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇస్తారు. సో ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ అంటే ఇవి లాస్ట్కు 10 ప్యాసేజెస్ ఉంటాయి. అవి కాకుండా లెసన్ తర్వాత ఉండే ప్యాసేజ్ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్కు ఆన్సర్ అనేటువంటి పేరాగ్రాఫ్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే హౌ ఓల్డ్ వాజ్ ద లిటిల్ గర్ల్ అంటే లిటిల్ గర్ల్ యొక్క ఏజ్ అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే అప్పుడు ఆన్సర్ ఏం రాయాల్సి ఉంటుంది, షీ వాస్. లిటిల్ గర్ల్ అంటే షీ కాబట్టి షీ వాస్ 4 years. ఆమె ఏజ్ ఎంతనట 4 years కాబట్టి షీ వాస్ 4 years అని రాయాల్సి ఉంటుంది, 4 years ఓల్డ్. నెక్స్ట్ వేర్ డిడ్ దే కీప్ దేర్ ఆర్నమెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు ఇక్కడ స్టోర్ చేశారు.
ఎక్కడ భద్రపరిచారు అంటే ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడనే ఉంటుంది, ఇన్ ద లాకర్. కీప్ యువర్ ఆర్నమెంట్స్ ఇన్ ద లాకర్. ఆన్సర్ ఏమవుతుంది, ఇన్ ద లాకర్ అంటే సరిపోద్ది సింపుల్గా, ఇన్ ద లాకర్, ఇన్ ద లాకర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, వై డిడ్ ద గర్ల్ ఫీల్ సాడ్. అంటే ఆ అమ్మాయి ఎందుకు సాడ్గా ఫీల్ అయింది, బాధగా ఉన్నది అన్నట్టు. అంటే సో దీనికి ఆన్సర్ మనం మార్చాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సాడ్ అబౌట్ ఇట్ అండ్ ఆస్క్డ్ వై డూ యూ కీప్ మీ వాట్ అంటే, సో దీన్ని కొంచెం మార్చాల్సి ఉంటుంది. ఎట్లా అంటే నంబర్ థర్డ్ క్వశ్చన్. సో వై డిడ్ ద గర్ల్ ఫీల్ సాడ్ అన్నాడు కదా. సో ద గర్ల్ అంటే షీ ఫీల్ అంటే ఫెల్ట్ అని రాసి ఉంటుంది ఫాస్ట్ టెన్స్లో. షీ ఫెల్ట్ సాడ్ యాజ్ ornaments were considered more precious దెన్ షీ. అంటే ఆమె ఎలా ఫీల్ అయింది అంటే ఆమె కంటే ఆభరణాలకి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అని ఫీల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు చూద్దాం. హూ లుక్డ్ ఆఫ్టర్ ద లిటిల్ గర్ల్ ఎట్ ఆఫీస్. అంటే ఈ లిటిల్ గర్ల్ను ఎవరు జాగ్రత్త చూసుకుంటారు అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేట ఆమె. కాబట్టి ఆఫీస్ అవర్స్ అంటే ఆఫీస్ అవర్స్లో ఈ లిటిల్ గర్ల్ ఎవరు జాగ్రత్త చూసుకుంటారు అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి, దేర్ మేడ్. సో ఇక్కడ ఇచ్చిండు ఆల్రెడీ ఆన్సర్. సో దేర్ మేడ్ అంటే దేర్ మేడ్. సో ఇక్కడ మేడ్ అనేది మనకి ఇచ్చిండు ఆల్రెడీ, దట్ మేడ్ వెన్ యూ గో టు ఆఫీస్ అని. కాబట్టి మేడ్ అన్నట్టు, మేడ్ అంటే ఇంట్లో పనిచేసే వ్యక్తి అని అర్థం. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే టిక్ ద రైట్ స్టేట్మెంట్స్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో దాన్నే టిక్ చేయమన్నాడు. ఫస్ట్ తీసుకుంటే ద ప్యాసేజ్ హైలైట్స్ ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హరెంట్ విజ్డమ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్. అంటే ఈ చిన్న పిల్లల యొక్క అమాయకత్వంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని వ్యక్తం చేయడం జరిగింది, కాబట్టి ఇదే కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సిక్స్త్ ఏమి ఇచ్చిండు, ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ హర్ మదర్ సమ్ క్వశ్చన్స్ విచ్ ద మదర్ కుడెంట్ ఆన్సర్. అంటే ఆ లిటిల్ గర్ల్ అట వాళ్ళ అమ్మని కొన్ని క్వశ్చన్స్ అడిగిందట, ఆ క్వశ్చన్స్ కు వాళ్ళ అమ్మ కూడా జవాబు ఇవ్వలేకపోయిందట. సో మరి ఇది కరెక్టేనా కాదంటే కరెక్టే, ట్రూ. సో సెవెంత్ బిట్ లో కూడా మనం 6 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 రాయమంటాడు కానీ 6 రాయాలి. దెన్ యూ విల్ గెట్ 4 మార్క్స్. నెక్స్ట్ 8th బిట్ సెక్షన్ సిలో మనకు ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్టికల్స్ లో మనకు 10 ఇవ్వడం జరుగుతుంది. మీరు 8 కరెక్ట్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సరే, క్వశ్చన్ పేపర్లో ఉన్న బిట్స్ ఆన్సర్లు ఉన్నారు కాబట్టి ఆన్సర్ చెప్తా ఉన్నా చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే షీ డిడ్ నాట్ మేక్ డాష్ కెరియర్ అన్నాడు. కెరియర్ అంటే ఇక్కడ సౌండ్ ఏమొచ్చింది, కా అంటే ఏంటి, హల్లు సౌండ్. సో కా వచ్చింది అంటే అప్పుడు మనం ఆర్టికల్ ఏమి యూజ్ చేయాలి, ఏ. రాము ఓ డాష్ యూనిఫామ్ అంటే యా అనే సౌండ్ వచ్చింది, యా అంటే మళ్ళీ కాన్స్టెంట్ సౌండ్ కాబట్టి ఏ. నెక్స్ట్ మేరీస్ డాష్ యూరోపియన్ అంటే ఇది యా సౌండ్ వచ్చింది కాబట్టి వావెల్ లెటర్ ఉంది కానీ ఇట్ ఈస్ గివింగ్ ద సౌండ్ కాన్సోనెంట్, సో మళ్ళీ ఏనే. నెక్స్ట్ ఐ ఇంటర్వ్యూ డాష్ ఎంపీ అంటే సౌండ్ ఏమొచ్చింది, ఎంపీ. సో ఇక్కడ సౌండ్ ఏమొచ్చింది, ఏ అంటే వావెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎంపీ. నెక్స్ట్ ద రామాయణ
ఈజ్ డాష్ ఎపిక్ సౌండ్ ఏ అంటే వావల్ సౌండ్ కాబట్టి యాన్ ఎపిక్. నెక్స్ట్ రాజేష్ ఈజ్ డాష్ ఎంటర్ప్రైజింగ్ బిజినెస్ మ్యాన్. ఏ సౌండ్ ఏ అంటే ఏంటి వావల్ సౌండ్ కాబట్టి మళ్ళీ యాన్. నెక్స్ట్ జీ ఐ రీచ్డ్ హోమ్ ఇన్ డాష్ ఈవినింగ్. అంటే ఇక్కడ ఈవినింగ్ అంటే ద వస్తుంది, ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ ఏ డే వీ హ్యావ్ టు యూజ్ ద బిఫోర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ డే. ఎందుకంటే ఇన్ ద మార్నింగ్ అంటాం, ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటాం, ఇన్ ద ఈవినింగ్ అంటాం కాబట్టి సో ఇక్కడ దానికి వస్తుంది. నెక్స్ట్ హెచ్ మై మదర్ రీడ్స్ డాష్ ఖురాన్ ఎవ్రీడే. ఖురాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ హోలీ బుక్. అది ముస్లింల యొక్క పవిత్ర గ్రంథం. సో గ్రంథాల పేర్ల ముందు ఏమొస్తుంది? ద వస్తుంది. ద పవిత్రమైన గ్రంథాల పేర్ల ముందు ద వస్తుంది. నెక్స్ట్ ఏమిచ్చిండు? కింగ్ సోలమన్ ఈజ్ డాష్ వైజెస్ట్ కింగ్ అన్నాడు. వైజెస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు కూడా దా వస్తుంది కాబట్టి ఇక్కడ దా వస్తుంది. ఎట్లా అంటే వైజ్, వైజర్, వైజెస్ట్, వైజెస్ట్, కూలెస్ట్, గ్రేటెస్ట్, రిచెస్ట్, టాలెస్ట్, హాటెస్ట్, ఇలా సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న వర్డ్ ముందు దా వస్తుంది. నెక్స్ట్ జే డాష్ నావెల్ ఐ బాట్ స్టడీ ఈజ్ ఇంట్రెస్టింగ్. అంటే నేను నిన్న ఉన్నటువంటి నవల ఏదైతుందో అది చాలా ఆసక్తికరంగా ఉంది అన్నాడు. అంటే నిన్నకున్నది అంటే ఏం చేస్తున్నాడు? నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు, పర్టికులర్ థింగ్ కాబట్టి దా వస్తుంది. నావెల్ గురించి చెప్తా ఉన్నాడు నిన్న ఉన్నది అని కాబట్టి దా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. సో ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ, బట్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద 10 క్వశ్చన్ ఆన్సర్స్. 10 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏమిచ్చిండు అంటే 9th బిట్ ఫిల్ ఇన్ ఎనీ 8 బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. అంటే ఏవైనా 8 చేయమన్నాడు కానీ మీరు 10 చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక 2 రాంగ్ చేసినా కూడా కనీసం 8 కరెక్ట్ అయితే దెన్ యూ విల్ గెట్ 4 మార్క్స్ బికాస్ హియర్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. సో ఇక్కడ ద మ్యాటియర్ రోడ్ ఇస్ ఫైనల్ టెస్టమెంట్ డాష్ బ్లడ్ అంటే ఇక్కడ ఇన్ బ్లడ్ వస్తుంది. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమని రాస్తారంటే విత్ బ్లడ్ అని రాస్తారు. బ్లడ్తో రాలే కదా. అంటే బ్లడ్తో అంటే ఆయన రాసింది బ్లడ్తో రాసిండు. అంటే బ్లడ్తో రాసిరంటే ఆ బ్లడ్ను ఏదో ఒక థింగ్ యూజ్ చేసింది కదా, పెన్ను, నిబ్బు లాంటిది. కాబట్టి ఇక్కడ ఇన్ బ్లడ్ అనాలి కానీ విత్ బ్లడ్ అని అనకూడదు. నెక్స్ట్ ప్లీజ్ డోంట్ లాఫ్ డాష్ అదర్స్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఎట్ వస్తుంది. ఎట్ అదర్స్. నెక్స్ట్ టినా గెట్స్ డాష్ ఎల్ ఇన్ ద మార్నింగ్. గెట్స్ అంటే ఇక్కడ అప్ వస్తుంది. గెట్స్ అప్ సబ్జెక్ట్ సింగులర్ ఫామ్ కాబట్టి గెట్స్ అప్ వస్తుంది. గెట్స్ అప్. నెక్స్ట్ ద పోయం వాజ్ రిటర్న్ డాష్ జాన్ గిడ్స్ అన్నాడు. అంటే ప్యాసివ్ లో ఉంది, రిటర్న్ బై కదా ప్యాసివ్ లో ఉంటే. నెక్స్ట్ మై ఫ్రెండ్ వాజ్ యాంగ్రీ. యాంగ్రీ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎట్ మీ. నెక్స్ట్ శివ స్పీక్స్ హిందీ డాష్ ఇంగ్లీష్ అన్నాడు. అంటే ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ అంటే రెండు మాట్లాడే కెపాసిటీ ఉంది. అంటే అప్పుడు ఏమాలి? శివ స్పీక్స్ హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. అంటే శివ హిందీతో పాటు ఇంగ్లీష్ మాట్లాడతాడు. బిసైడ్స్ అంటే ఏంటి? ఇన్ అడిషన్ టు అన్నట్టు, అంటే అదనంగా అన్నట్టు. దీంతో పాటు అది కూడా మాట్లాడతాడు. హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా అన్నప్పుడు బిసైడ్స్ వస్తుంది. నెక్స్ట్ జీ దెర్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్ డాష్ అమెరికా అండ్ ఇండియా అన్నాడు. అంటే ఇక్కడ వెన్ వీ రెఫర్ 2 పర్సన్స్, 2 ప్లేసెస్, 2 థింగ్స్ వీ హ్యావ్ టు యూస్ బిట్వీన్. అంటే ఇక్కడ రెండింటి మధ్య రిలేషన్షిప్ గురించి చెప్పినప్పుడు బిట్వీన్ వస్తుంది. బిట్వీన్ అంటే రెండు కాకుండా ఎక్కువ వచ్చింది అనుకోండి. ఇఫ్ వీ రెఫర్ మోర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏమొస్తుంది? ఎమాంగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 కంట్రీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2 కంట్రీస్ ఇచ్చింది కాబట్టి బిట్వీన్ వచ్చింది. 2 కంటే ఎక్కువ అయితే ఎమాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ డాష్ 2014. 2014 అంటే ఏంటి?
పాయింట్ ఇదేమవుతుంది పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం అయితే మనకు సిన్స్ వాడాల్సి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. అలాగే పాయింట్ ఆఫ్ టైం 2014 ఇచ్చింది కాబట్టి సిన్స్ అవుతుంది. నెక్స్ట్ ద మేజర్ ఈజ్ డాష్ గుడ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇన్ గుడ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. వీ ఎయిట్ డాష్ బనానా లీవ్స్ ఆఫ్ ఎయిట్ ఆఫ్. ఓకే, ఇంకోటి ఆన్ కూడా అవుతుంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ఎనీ 4 blanks విత్ సూటబుల్ వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. అంటే ఇది టెన్సెస్ సంబంధించిన టాపిక్ అన్నట్టు. టెన్సెస్ మీద మంచి అవేర్నెస్ ఉంటే, టెన్సెస్ మీద మంచి కమాండింగ్ ఉంటే ఈజీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చిండు, ఏ ఫిలాంథ్రపిస్ట్ డాష్ బ్రాకెట్ లో థింక్ ఇచ్చిండు అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. అంటే ఇది ఏమవుతుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ గివ్స్ ఆర్మ్స్ కదా, దానం చేసే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క క్షేమం కోసం సంక్షేమం కోసమే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇది ఏమవుతుంది, రెగ్యులర్ యాక్టివిటీ కింద తీసుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ వీటిగా తీసుకోవచ్చు. సో డైలీ యాక్టివిటీ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఫామ్ ఉంది కాబట్టి థింక్ ఏమవుతుంది, థింక్స్ అవుతుంది, ఎస్ యాడ్ చేయాలి. ఎందుకంటే ద వర్బ్ టేక్స్ ఎస్ఆర్ ఈఎస్ఆర్ ఐఎస్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి ఇది థింగ్స్ అంటే అయిపోతుంది. నెక్స్ట్ మనకు నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏమిచ్చింది ఇక్కడ, లుక్ ద బోర్డ్ డాష్ ఫ్లై అన్నాడు. లుక్ ఇండికేట్స్ ప్రజెంట్ కంటిన్యూస్. అంటే లుక్ అనగానే అది క్లూ వర్డ్ అన్నట్టు, ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏమవుతుంది, ఈజ్ ఫ్లయింగ్. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ ఫ్లయింగ్. నెక్స్ట్ హీ డాష్ పెయింట్ ద డోర్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అంటే ఇట్ ఇండికేట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. జస్ట్ నౌ అనేటువంటి క్లూ వర్డ్. సో ఆ క్లూ వర్డ్ ని బట్టి అది ఏమనుకోవాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, హీ వచ్చింది కాబట్టి హ్యాస్ పెయింటెడ్. నెక్స్ట్ హీ డాష్ బ్రాకెట్ లో రీడ్ ద బుక్ సిన్స్ మార్చ్ అన్నాడు. అంటే సిన్స్ ఇండికేట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, హ్యాస్ బీన్ రీడింగ్ ఆన్సర్. నెక్స్ట్ ద పీపుల్ డాష్ స్టే ఇండోర్స్ డ్యూ టు రెయిన్ ఎస్టర్డే అన్నాడు. అంటే ఎస్టర్డే ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఎస్టర్డే అనగానే అది క్లూ వర్డ్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సబ్జెక్టు వీటు ఆబ్జెక్ట్. కాబట్టి అక్కడ వీటు ఏం తీసుకోవాలి, స్టేడ్, STAYED, స్టేడ్. నెక్స్ట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద కమిటీ డాష్ బి ఎడ్యుకేటెడ్ పర్సన్స్. సో ఇక్కడ బి ఫామ్ ఏం తీసుకోవాలి, ఆల్ మెంబర్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. సింగులర్ అయితే ఈ తీసుకుంటాం, రైట్. నెక్స్ట్ 11th బిట్ తీసుకున్నట్లయితే ఇందులో రిలేట్ ఎనీ 4 sentences యాజ్ డిరెక్టెడ్. అంటే 4 sentences రాయమని చెప్పిండు. ఇవి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. 6 sentences ఆర్ గివెన్. సో ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చింది చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ సెంటెన్స్, వన్ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. వన్ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని ఉండాలి. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఉండాలి. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ మిస్టేక్ ఇచ్చిండు. అంటే ప్యాసివ్ వాయిస్ అని ఉండాలి అంటే మరి సెంటెన్స్ ఎట్లా ఉంది, యాక్టివ్ లో ఉంది. వన్ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటే ఇది యాక్టివ్ లో ఉంది. మళ్ళీ చేంజ్ ఇంటూ యాక్టివ్ వాయిస్ అంటే రాంగ్ కదా. యాక్టివ్ లో ఉన్నదాన్ని యాక్టివ్ లోకి మారుస్తారా, కాదు. అంటే ఏముండాలి, ప్యాసివ్, చేంజ్ ఇంటూ ప్యాసివ్ అని ఉండాలి. ఒకవేళ ప్యాసివ్ లో ఉంటే యాక్టివ్ అంటే కరెక్ట్, కానీ సెంటెన్స్ యాక్టివ్ లో ఉండి మళ్ళీ యాక్టివ్ లోకి ఎట్లా మారుస్తాం. సో అందుకని ఇక్కడ మిస్టేక్ ఇచ్చిండు, చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో మరి చేంజ్ ఇంటూ ప్యాసివ్ అంటే దీన్ని ఎట్లా మారుస్తాం అంటే, ఫస్ట్ దిస్ ఈజ్ సబ్జెక్ట్. వన్ అనేది సబ్జెక్టు, షుడ్ ఫాలో అనే వర్బ్ పార్ట్, ట్రాఫిక్ రూల్స్ ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సో ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్
ట్రాఫిక్ రూల్స్ షుడ్ ఏమవుతుంది షుడ్ బి ఫాలో అంటే థర్డ్ ఫామ్ ఫాలోడ్ ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్ ఆన్సర్ ఏమవుతుంది ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్ సో ఇక్కడ వన్ అంటే ఏమవుతుంది ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు బై వన్ అని రాయాల్సిన అవసరం లేదు ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్ బై వన్ అని రాసిన కరెక్టే బట్ అట్లా రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు యూజ్ చేయదు ప్యాసివ్లా కాబట్టి ట్రాఫిక్ రూల్స్ షుడ్ బి ఫాలోడ్ అంటే సరిపోతుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందో చూద్దాం డోంట్ రన్ హీ సేడ్ టు ఎకిల్స్ టర్న్ అరౌండ్ హైడ్ ఇన్ ద మషీన్ అంటే ఇది ఇంపరేటివ్ లో డైరెక్ట్ స్పీచ్ లో ఉంది ఇంపరేటివ్ మోడల్ ఇంపరేటివ్ అంటే నెగిటివ్ అయితే నాట్ వస్తుంది పాజిటివ్ అయితే టు వస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని తీసుకునేటప్పుడు హీ సెడ్ టు ఎకిల్స్ డోంట్ రన్ పరిగెత్తకు అన్నాడు ఆర్డర్ అన్నట్టు ఇది ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ఏం రాస్తామంటే హీ సెడ్ టు టోల్డ్ అని రాసిన మార్క్ వస్తుంది లేదంటే ఆర్డర్డ్ అది ఆర్డర్ లా ఉంది కాబట్టి హీ ఆర్డర్డ్ ఎకిల్స్ హీ ఆర్డర్డ్ ఎకిల్స్ ఇక్కడ డోంట్ వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకుంటాం నాట్ టు ఇది కనెక్టివ్ వర్డ్ అన్నట్టు నాట్ టు రన్ ఇక్కడ ఏమిచ్చింది రన్ నాట్ టు రన్ నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చింది ఇంపరేటివ్ సెంటెన్స్ టర్న్ అరౌండ్ అన్నాడు అంటే ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి అండ్ ఆస్క్డ్ హిమ్ ఏమవుతుంది ఆస్క్డ్ హిమ్ ఇక్కడ టర్న్ అరౌండ్ అంటే ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి మళ్ళీ టూ తీసుకోవాలి ఇక్కడ పాజిటివ్ కాబట్టి టు టర్న్ అరౌండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇచ్చింది హైడ్ ఇన్ ద మషీన్ ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి సో దానికి కూడా టూ అని యాడ్ చేయాల్సి ఉంటుంది టు హైడ్ ఇన్ ద machine రైట్ ఇలా రాస్తారు పూజీ సురేష్ టు హిజ్ ఫ్రెండ్ అంటే సురేష్ టు హిజ్ ఫ్రెండ్ అంటే టోల్డ్ హిజ్ ఫ్రెండ్ So by removing the inverted commas, we have to take the connected word that. అంటే inverted commas తొలగించి ఇక్కడ that అనే connected word తీసుకోవాలి that. సో ఇక్కడ I ఏమవుతుంది అంటే he అవుతుంది I becomes he. will ఏమవుతుంది would. would certainly help. you becomes హిమ్ అవుతుంది ఈ విధంగా రాస్తే మీకు ఈజీగా మార్క్ వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమిచ్చిందంటే ఏ కంప్యూటర్ వర్క్స్ మచ్ ఫాస్టర్ దాన్ ద హ్యూమన్ బ్రెయిన్ చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ అన్నాడు పాజిటివ్ డిగ్రీ అంటే మనకు ఫాస్ట్ వస్తుంది కంపారిటివ్ డిగ్రీలో ఫాస్ట్ వస్తుంది సూపర్లేటివ్ డిగ్రీలో ఫాస్టెస్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎట్లా రాయాల్సి ఉంటుందంటే ద హ్యూమన్ బ్రెయిన్ does not work as fast ఇక్కడ ఫాస్టర్ అని ఇక్కడ ఫాస్ట్ వస్తుంది యాజ్ ఫాస్ట్ యాజ్ a computer. Right. Next. Number 5 లో ఏమిచ్చిండు ద టైరనోసారస్
రెక్స్ ఈజ్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ మాస్టర్ ఇన్ హిస్టరీ. అంటే ఇది ఇది మనకు దేనిలో ఇచ్చిండు? మోస్ట్ అంటే సూపర్లేటివిటీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చి దేనిలోకి మార్చమంటున్నాడు? చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అన్నాడు. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏమొస్తుంది? మోర్ వస్తుంది. మోర్ ఇన్క్రెడిబుల్ రా. కాబట్టి ద టైర్నోసారస్ సారస్ రెక్స్ ఈజ్ మనకు అడిగింది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి మోర్ వస్తుంది. మోర్ ఇన్క్రెడిబుల్ దాన్ ఎనీ other monster in history. Right. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ టై ఇచ్చింది. ఏమిచ్చిందంటే యూ థింక్ యు ఆర్ స్మార్ట్ అన్నాడు. యు ఆర్ స్మార్ట్ అంటే పాజిటివ్ లో ఉంది. అప్పుడు క్వశ్చన్ టై ఏమవుతుంది? ఆర్ఎంట్ యూ అంటే సరిపోతుంది. ఆర్ఎంట్ యూ. నెక్స్ట్ 12th బిట్లో ఏమిచ్చిండంటే 12th బిట్లో రీరైట్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద ఎర్రర్స్. అంటే ప్రతి సెంటెన్స్ లో ఒక మిస్టేక్ ఉంటుంది. సో హియర్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ 1 word ఈజ్ అండర్లైన్డ్, 1 or more words. అంటే ప్రతి సెంటెన్స్ లో రాంగ్ పార్ట్ అండర్లైన్ చేసి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం? దాన్ని సవరిస్తూ ఎంటైర్ సెంటెన్స్ షుడ్ బి రిటర్న్. అంటే వాక్యం మొత్తం మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఎలా అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏమిచ్చిండు? 1 షుడ్ లుక్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్ అన్నాడు. రాంగ్. సో దీన్ని మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, 1 షుడ్ లుక్ ఆఫ్టర్ హర్ అనేది మిస్టేక్ కాబట్టి సవరిస్తూ రాయాలి. వన్స్ పేరెంట్స్. 1 షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. ఇలా రాస్తే మీకు కరెక్ట్ మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ 1 ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఐ షుడ్ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అవుతుంది. ఒకవేళ వీ ఇచ్చిన అనుకోండి, వీ షుడ్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్. అలా కాకుండా యూ ఇచ్చిన అనుకో, యూ షుడ్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. అలా కాకుండా దే ఇచ్చిన అనుకోండి, దే షుడ్ లుక్ ఆఫ్టర్ దేర్ పేరెంట్స్. హీ షుడ్ లుక్ ఆఫ్టర్ హిజ్ పేరెంట్స్. షీ షుడ్ లుక్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్ వస్తుంది. కానీ ఇక్కడ షీ లేదు కదా, 1 ఇచ్చింది కాబట్టి 1 షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. ఆ విధంగా రాస్తే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చింది? సెకండ్, యూ హ్యావ్ టు అగ్రీ ఫర్ మై ప్రపోజల్స్. ఆన్సర్ ఏంటంటే యూ హ్యావ్ టు అగ్రీ. సో ఫర్ కాడ 2 తీసుకుంటే అది కరెక్ట్ అవుతుంది. సో ఫర్ ప్లేస్ లో యూ హ్యావ్ టు అగ్రీ టు మై ప్రపోజల్స్. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నంబర్ 3, చిల్డ్రన్ బిలో 6 ఆర్ ప్రాహిబిటెడ్ టు ఎంట్రీ కాదు, ఫ్రమ్ ఎంట్రింగ్ అవుతుంది.
children below 6 are prohibited from entering the hall. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4 నెంబర్. 4 ఏమిచ్చిండు, ఈచ్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఏ గిఫ్ట్ అన్నాడు. వర్ అంటే ఏం రావాల్సి ఉంటుంది, వాస్. ఈచ్ ఆఫ్ దెమ్ వాస్ గివెన్ ఏ గిఫ్ట్. నెక్స్ట్ నంబర్ 5. 5లో ఏమిచ్చిందంటే ఐఎమ్ 40 years అన్నాడు. 40 years అంటారా, ఓల్డ్ అనాలి కదా. కాబట్టి ఐఆమ్ 40 years ఓల్డ్ అంటే అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంట్రాగేటివ్లో ఉంది, సవరించాల్సి ఉంటుంది. ఏమి ఇచ్చిండు, దే ఆస్క్డ్ మీ వాట్ వాజ్ మై నేమ్ రాంగ్. ఎందుకంటే ఆ ఇంట్రాగేటివ్లో ఉన్నదాన్ని అసర్టివ్ స్టేట్మెంట్గా మార్చాలి. సో అసర్టివ్ అంటే దే ఆస్క్డ్ మీ, తర్వాత వాట్ మై నేమ్, ఈ వాజ్ అనేది చివరికి రాయాలి. వాట్ మై నేమ్ వాజ్. ఇలా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చిందంటే 6 సెంటెన్స్ ఇచ్చి 4 రాయమంటున్నాడు, కానీ మీరు 6 రాయండి, ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చినట్టే 13 బిట్లో సప్లై ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. అంటే ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జస్ట్ వర్డ్ రాసి మళ్ళీ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మిడిల్ మింగిల్ కూడా అవుతుంది. లారెల్స్ ఏయు, నెక్స్ట్ అకామిడేషన్ సి, థండర్ UN, సిలబుల్ LL, విలన్ AI, టీచర్ EA, స్లీప్లెస్ EE, ఆర్డర్ అక్కర్ CC, ఎంకరేజ్ OU. నెక్స్ట్ 14 బిట్లో సైలెంట్ లెటర్ ఇచ్చిండు. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్ లెటర్ అన్నాడు. అంటే సైలెంట్ చూడు, ఐడెంటిఫై చేయాలి. సో బామ్ అంటే L సైలెంట్, ఆఫెన్ T సైలెంట్, ఫారిన్ G సైలెంట్, ఆర్మ్స్ R సైలెంట్, నైబర్లో GH సైలెంట్, టూమ్ B సైలెంట్, డాన్. సో డాన్ అనే వర్డ్లో సైలెంట్ ఏంటి, W అవుతుంది. సో డాన్ W సైలెంట్. నెక్స్ట్ నైఫ్ K సైలెంట్, నైఫ్లో K సైలెంట్. అవర్లో H సైలెంట్, కాలం N silent. Just you have tried the silent letter only, then you can easily get 4 marks, and here also each question carries half mark only. Next 15th bit ఏంటంటే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్. అంటే ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చి అందులో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసిండు. సో అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో దీనికి రాసే విధానం ఎట్లా అంటే ఫస్ట్ మనం బిట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఈ విధంగా బిట్ నెంబర్ రాసి ఒక్కొక్క వర్డ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అండర్లైన్ చేసిన వర్డ్ తీసుకున్నట్లయితే షీ అనే వర్డ్ అండర్లైన్ చేసి ఉంది. సో షీ అంటే ఏమవుతుంది, ఇక్కడ రాయాలి. షీ అంటే ప్రొనౌన్ కదా, షీ అంటే యారో మార్క్ పెట్టి
ప్రనౌన్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏముంది అండర్లైన్, సెకండ్ ఉంది. సెకండ్ సెకండ్ అంటే ఏమవుతుంది, అడ్జెక్టివ్ కదా, సెకండ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ సెకండ్ తర్వాత నెక్స్ట్ మనకి ఏం వర్డ్ ఉందంటే అండర్లైన్ ఇన్ ఉంది. ఇక్కడ ఇన్ కనబడుతుంది, ఇన్. సో అప్పుడు మనం ఇన్ రాయాల్సి ఉంటుంది. ఇన్ ఇన్ అంటే ఏమవుతుంది, ప్రిపోజిషన్ కదా, కాబట్టి ఇన్ అంటే ప్రిపోజిషన్. నెక్స్ట్ ఇన్ తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చిండు, అండ్ ఇచ్చిండు. అండ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. అండ్ అండ్ అంటే ఏంటి, కంజంక్షన్. నెక్స్ట్ అండ్ తర్వాత ఏముంది అని అంటే, అండ్ తర్వాత దో అనే వర్డ్ ఉంది. దో అంటే ఏంటి, కంజంక్షన్ కదా. సో దో, THOUGH, దో కంజంక్షన్ అని రాస్తే సరిపోతుంది. కంజంక్షన్. నెక్స్ట్ దో అనే వర్డ్ తర్వాత ఇంకేముంది, సైనా అనే వర్డ్ అండర్లైన్ చేసి ఉంది. సైనా అంటే నేమ్ కదా, సైనా. సైనా అనే ఫాల్, సైనా అంటే నేమ్ కాబట్టి నౌన్. నౌన్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏముంది అంటే లెఫ్ట్ అనే వర్డ్ అండర్లైన్ చేసి ఉంది. లెఫ్ట్. లెఫ్ట్ అంటే వర్బ్ ఫామ్ కదా, లీవ్ లెఫ్ట్, లెఫ్ట్. కాబట్టి లెఫ్ట్ అంటే ఇది ఏమవుతుంది, వర్బ్. నెక్స్ట్ తర్వాత ఏమిచ్చిండు, ఆహా. ఆహా అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ కదా, ఆహా. ఆహా ఇంటర్జెక్షన్. ఆహా అంటే ఇంటర్జెక్షన్. తర్వాత ఆహా తర్వాత ఏమిచ్చిండు, హెవీలీ అనే వర్డ్ కూడా అండర్లైన్ చేసి ఉంది. హెవీలీ. హెవీలీ అంటే అడ్వర్బ్. హెవీలీ అంటే అడ్వర్బ్. హెవీలీ. హెవీలీ అంటే అడ్వర్బ్. సో ఈ విధంగా 15th బిట్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. వర్డ్ రాసి యారో మార్క్ రాసి అకార్డింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూ హ్యావ్ టు రైట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ సో అండ్ సో. రైట్. నెక్స్ట్ నంబర్ 16. నెక్స్ట్ నంబర్, మ్యాచ్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలం ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ కాలం బి. అంటే ఏలో వర్డ్స్ ఉంటాయి, బిలో వాటి మీనింగ్స్ ఉంటాయి. ఆ మీనింగ్స్ మనం ఏం చేయాలంటే కరెక్ట్ మీనింగ్ను మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఆర్మ్స్ అన్నాడు. ఆర్మ్స్ అంటే ఏంటి, దానం చేయడం. కాబట్టి మనీ, క్లోత్స్ అండ్ ఫుడ్ దట్ ఆర్ గివెన్ టు ద పూర్. సో అప్పుడు ఆన్సర్ రాసే విధానం ఎట్లుంటుందంటే ఫస్ట్ బిట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది 16. ఫస్ట్ నంబర్ ఆన్సర్ ఏంటి, ఎఫ్. సో రాయాల్సింది ఎఫ్. నెక్స్ట్ సెకండ్ నంబర్ కాంప్రమైజెస్. సో కాంప్రమైజెస్ అంటే ఏంటి అని అంటే అడ్జస్ట్మెంట్స్. కాంప్రమైజెస్ అంటే అడ్జస్ట్మెంట్స్. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ హెచ్. నెక్స్ట్ ఎనార్కీ. సో ఎనార్కీ అంటే ఏంటి అంటే డిజార్డర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డిజార్డర్ అంటే ఐ. థర్డ్ నంబర్ ఐ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ నంబర్ తీసుకుందాం. ఫోర్త్ నంబర్ ఏమి ఇచ్చిండు, ఓస్. ఓస్ అంటే ఏంటి, ఓస్ అంటే ప్రామిజెస్. ఓస్ అంటే ప్రామిజెస్ అవుతుంది. సో ఓస్ అంటే ప్రామిజెస్ అంటే ఇక్కడ మనకి ఏదవుతుంది, జి. సో ఆన్సర్ ఏంటి, జి. నెక్స్ట్ హోరీ అన్నాడు. హోరీ అంటే ఏంటి, హోరీ అంటే ఏంటిదంటే ఓల్డ్ అన్నట్టు. ఓల్డ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, వెరీ ఓల్డ్ అండ్ వెల్ నోన్ అంటే జే. ఆన్సర్ ఏంటి,
జే అవుతుంది. రైట్. నెక్స్ట్ నంబర్ 6 ఏమి ఇచ్చిండు అని అంటే డాజ్. సో డాజ్ అంటే ఏంటి అంటే డాజ్ అంటే అవాయిడ్ చేయడం అన్నట్టు. అవాయిడ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఆన్సరు సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అవాయిడ్. సో ఆన్సర్ ఏంటి? అవాయిడ్ అవుతుంది. అవాయిడ్ అంటే ఏ అయిపోతుంది. రైట్. ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఇన్ఫినిట్ అన్నాడు. సో ఇన్ఫినిట్ అంటే ఏంటి? లిమిట్ లేనట్టు కదా, లిమిట్లెస్. కాబట్టి ఆన్సర్ 7th నంబర్ బి అవుతుంది. నెక్స్ట్ నంబర్ 8 ఏమి ఇచ్చిండు? సివిలియన్. సో సివిలియన్ అంటే ఏమవుతుంది అంటే మీనింగ్ చూసుకోవాలి. సివిలియన్ అంటే రెసిడెంట్ అవుతుంది. కాబట్టి రెసిడెంట్ అంటే ఇక్కడ ఏంటి? ఈ. కరెక్ట్ ఆన్సర్ ఈ అవుతుంది. నంబర్ 9 ఏమి ఇచ్చిండు? వెజల్. వెజల్ అంటే ఏంటి? షిప్. కాబట్టి సి అవుతుంది. లార్జ్ షిప్ సి. నంబర్ 10 అరోమాటిక్. మంచి సువాసన. అరోమాటిక్ అంటే ఏంటి అంటే స్వీట్ స్మెల్లింగ్ ఫ్రాగ్రెంట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి. ఆన్సర్ డి. సో ఈ విధంగా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. బట్ ఇక్కడ మీనింగ్స్ చదువుకోవాలి ప్రతి లెసన్. నెక్స్ట్ నంబర్ 17th బిట్లో డయాగ్రామ్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి డయాగ్రామ్ టు టెక్స్ట్, అంటే ఇచ్చిన ఈ డయాగ్రామ్ కు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ టు డయాగ్రామ్, అంటే టెక్స్ట్ టు డయాగ్రామ్. ఫస్ట్ ఏమో డయాగ్రామ్ టు టెక్స్ట్, డయాగ్రామ్ కు మ్యాటర్ రాస్తాం. సెకండ్ అది రాయకపోతే ఏం రాయాల్సి ఉంటుంది? టెక్స్ట్ టు డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ ఎట్లా అంటే ఇక్కడ ఇచ్చింది మనం చూడండి. డయాగ్రామ్ వేస్తే ఈజీగా 4 మార్క్స్ వస్తుంది. కాబట్టి 100% డయాగ్రామ్ ఇస్తేనే బెటర్. సో ఇచ్చినటువంటి డయాగ్రామ్కు మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్ ఇలా వేస్తే సరిపోద్ది. మనకి ఇచ్చిన దానిలో మజిల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ, అంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి కండరాల గురించి ఇచ్చిండు. అవి ఎట్లా ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. ఇన్వాలంటరీ, వాలంటరీ. ఇన్వాలంటరీ అంటే స్వేచ్ఛగా కదలలేని కండరాలు, వాలంటరీ అంటే కదిలే కండరాలు. మరి స్వేచ్ఛగా కదలలేని కండరాలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. స్మూత్ మజిల్స్, కార్డియాక్ మజిల్స్. వాలంటరీ మజిల్స్ అంటే కదిలే కండరాలు ఆల్ స్కెల్టన్ మజిల్స్. సరిపోద్ది, ఇలా రాస్తే సరిపోద్ది, ఇలా డయాగ్రామ్ ఇస్తే సరిపోద్ది. సో ఈ విధంగా మీరు డయాగ్రామ్ వేయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్లో మనకి ఏమి ఇచ్చిండు? ఫొనెటిక్స్ ఇచ్చిండు. సో బిట్ నెంబర్ 20 తీసుకున్నట్లయితే ఏమిచ్చిండు? మెన్షన్ ద నంబర్ ఆఫ్ సిలబుల్స్, అంటే సిలబుల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ అంటే ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 3. ఫ్యామిలీ అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్యామిలీకి 3 సిలబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ టోర్నమెంట్ అంటే 3. మదర్ అంటే 2 సిలబుల్స్. లిబర్టీ 3 సిలబుల్స్. కాంప్రమైజ్ 3 syllables. Rain 1 syllable. Okay, thanks for watching this video.